ఈ వీడియోలో మన మొబైల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది. అంటే మనకి ఆల్రెడీ ఎక్సెల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ ఎక్సెల్ సాఫ్ట్వేర్ అంటే మనకి సిస్టంలోనే మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోగలం. అదే మన మొబైల్లో ఆన్లైన్లో అంటే మనం ఎలాంటి సిస్టమ్ నాలెడ్జ్ లేకుండానే ఆన్లైన్లోనే ఈజీగా మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ని 100% క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి చివరిలో మనం డీడో గారికి సబ్మిట్ చేసే అనెక్సర్ 1 కానీ ఫామ్ 16 కానీ వీటన్నిటిని కూడా ఈజీగా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్లో మన మొబైల్లోనే ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఆ సాఫ్ట్వేర్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే మొబైల్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు మొబైల్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు మొబైల్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇది డౌన్లోడ్ అనేది కాదనమాట, జస్ట్ లింకు. మనకే ఇంటర్నెట్ ఉంటే చాలన్నమాట. మన మొబైల్లోనే ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది పూర్తిగా చూద్దాం. ముందుగా ఈ విధంగా మీరు ఈ లింక్ను ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ముందుగా ఏం చేస్తారంటే సెలెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఉంది కదా, ఓల్డ్ ట్యాక్స్ సిస్టము, న్యూ ట్యాక్స్ సిస్టము. మీరు ముందు న్యూ ట్యాక్స్ సిస్టమే పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ శాతం న్యూ ట్యాక్స్ సిస్టంలోనే మనకి ఈసారి తక్కువ ట్యాక్స్ పడుతుందన్నమాట. ఎందుకంటే ట్యాక్స్ స్లాబ్స్ అలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు న్యూ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పి పెట్టుకోండి. ఓల్డ్ ట్యాక్స్ అని చెప్పి కూడా పెట్టుకోండి. రెండు పెట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. దేంట్లో అయితే మనకి ట్యాక్స్ తక్కువ పడుతుందో అదే మనం ఫైనల్గా మనం ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి ముందుగా మీరు న్యూ ట్యాక్స్ సిస్టమ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యువర్ ఏజ్ బిలో ఆర్ అబోవ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఉండే, డిజిగ్నేషన్ ఏముండే, ఎంప్లాయీ ఐడి, వర్కింగ్ ప్లేస్, పాన్ నెంబరు, మండలం, డిస్ట్రిక్ట్, జస్ట్ మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషను. అదేవిధంగా ఎంప్లాయీ పే పర్టికల్స్ వీటిని కరెక్ట్గా ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ బేసిక్ పే, ఇక్కడ బేసిక్ పే వచ్చేసరికి మార్చి 2025న మనకున్న బేసిక్ పేని ఇక్కడ మనం ఖచ్చితంగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిని బట్టే మనకి ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ షీట్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి మీకు బేసిక్ పే అనేది కరెక్ట్గా ఐడియా లేదనుకోండి, నిధి యాప్ ఓపెన్ చేయండి. నిధి యాప్లో లేటెస్ట్ పే స్లిప్స్ అన్నీ కూడా ఉంటాయి, ప్రీవియస్ కూడా ఉంటాయి. దాంట్లో మీరు మార్చి నెల పే స్లిప్ చూసుకొని ఆ బేసిక్ పే ఎంత ఉందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్, మీ యొక్క ఇంక్రిమెంట్ మంత్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంక్రిమెంట్ మంత్ అనేది ఎప్పుడు తీస్తారంటే ఇక్కడ మనం బేసిక్ పేని మార్చి 2025 ఇస్తున్నాం కాబట్టి ఆ నెల తర్వాత ఉన్న ఇంక్రిమెంట్ మంత్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏఎస్ అంటే మార్చి 2025 తర్వాత కనుక మీరు కనుక ఏఎస్ అంటే 6, 12, 18, 24 ఎవరైనా తీసుకొని ఉన్నట్లయితే ఇక్కడ ఏఎస్ టేకెన్ అని చెప్పి ఇవ్వండి. అప్పుడు ఏ నెలలో తీసుకున్నారో అనేది ఇక్కడ మంత్ ఇవ్వండి. ఒకవేళ తీసుకోకపోతే నాట్ టేకెన్ అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఆర్ యూ టేకెన్ ప్రమోషన్, మీరు ప్రమోషన్ తీసుకొని ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఇవ్వండి. అప్పుడు ఆ ప్రమోషన్ సంబంధించి ఆ మంత్ అడుగుతుంది, అది కూడా ఇవ్వండి. లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా సరెండర్ లీవ్ 15 డేస్ తీసుకున్నారో 30 డేస్ తీసుకున్నారో అనేది ఇవ్వండి. నెక్స్ట్ హాఫ్ డే లీవ్స్ కనుక మీరు పెట్టి ఉన్నట్లయితే మనం శాలరీ తక్కువ చూపించుకోవాలి కాబట్టి ఆ నెలలో ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఏ నెలలో అయితే మీరు ఆ హాఫ్ డే లీవ్ పెట్టారో ఆ నెలని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఇంకా మనకి శాలరీ అనేది కాకుండా ఇంకా అదర్ సోర్సెస్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనుకోండి. ఆ ఇన్కమ్ని కూడా మనం ఇప్పుడే చూపించుకోవాలనుకుంటే దీంట్లో ముందుగానే చూపించేసేసి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేదంటే సేవింగ్ అకౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా బ్యాంక్ వారు ఇచ్చేది, ఆ అమౌంట్ కానీ వాటన్నిటిని ముందే చూపించుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి అదనంగా మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనం కట్టకుండా సరిపోతుందన్నమాట. కాబట్టి మీరు చూపించుకోవాలనుకుంటే చూపెట్టండి, లేదంటే 0 ఉంచేసేయండి. ఈ ఫైలింగ్ చేసేటప్పుడు అప్పుడైనా కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్యూషన్ ఫీ కనుక ఉన్నట్లయితే 2 చిల్డ్రన్కి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. అదేవిధంగా హౌస్ టైపు, మీరు రెంటెడ్ హౌసెస్లో ఉంటే మీరు రెంటెడ్ హౌస్ ఇవ్వండి, లేదు ఓన్ హౌస్లో ఉంటే ఓన్ హౌస్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో ఏది ఇచ్చినా ఒకటే, రెంట్ హౌస్ ఇచ్చినా ఓన్ హౌస్ ఇచ్చినా న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో మనకి డిడక్ట్ అవ్వదు కాబట్టి హెచ్ఆర్ఏ అనేది మైనస్ అవ్వదు కాబట్టి ఏది ఇచ్చినా ఒకటే అనమాట. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో మనకి ఎలాంటి డిడక్షన్స్ అనేవి పనిచేయవు. కానీ మీరు ఇక్కడ ఉన్నట్టు డేటా ఇచ్చేసేసుకోండి. నెక్స్ట్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ పర్సంటేజ్ ఇవ్వండి. మీరు హెచ్ఆర్ఏ అనేది ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు కనుక ట్రాన్స్ఫర్లో మారారనుకోండి, అప్పుడు హెచ్ఆర్ఏ పర్సంటేజ్ మారిందనుకోండి, ఏ నెలలో మారిందో అనేది ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఏ నెలలో మారిందో అక్కడ
ఆ నెల సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా పిహెచ్ ఎలవెన్స్ కానీ, సీసీ ఎలవెన్స్ కానీ, హెచ్ఎం ఎలవెన్స్ కానీ, హెచ్ ఎలవెన్స్ మారినా లేదంటే ఇంకేమైనా అదర్ ఎలవెన్స్ ఉన్నా పీపీ, ఎస్పీఆర్, అడిషనల్ ఇంక్రిమెంట్ ఈ అలవెన్సెస్ అన్నిటిని కూడా ఇక్కడ మీరు ఖచ్చితంగా కరెక్ట్గా చూపెట్టండి. నెక్స్ట్ ఎనీ అదర్ ఏరియర్స్, అంటే ఇంకేమైనా సరే ఏరియర్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఇక్కడ మీరు చూపించుకోవచ్చు అనమాట. ఇక్కడ బల్క్ అమౌంట్ని ఇవ్వటం అనమాట డైరెక్ట్గా, అంటే హెచ్ఆర్ఏ సంబంధించిన ఏరియర్ కానీ, డి ఏరియర్స్ కానీ, ఇంకా పే సంబంధించిన ఏరియర్స్ కానీ ఏమైనా తీసుకుని ఉన్నట్లయితే వాటిని కూడా ఇక్కడ ఏరియర్స్లో చూపెట్టండి. నెక్స్ట్ శాలరీ డిడక్షన్, మీరు సిపిఎస్ సంబంధించిన వారా లేదంటే పిఎఫ్కి సంబంధించిన వారా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీజీఎల్ఐ ఎంత కట్ అవుతుంది ఇవ్వండి. ఏపీజీఎల్ఐ అమౌంట్ కనుక మారిందనుకోండి, అంటే మీరు మధ్యలో కనుక మీరు స్లాబ్ని పెంచారనుకోండి, అంటే కట్టింగ్ అయ్యే అమౌంట్ని పెంచారనుకోండి, స్టార్టింగ్లో మీకు 2000 ఉండి తర్వాత 3000 చేశారనుకోండి, అప్పుడు ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఏ నెలలో మారిందో ఆ నెలని సెలెక్ట్ చేసేసుకొని ఆ మారిన అమౌంట్ని కింద టైప్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా జిఎస్ మారితే ఈహెచ్ఎస్ ఇక్కడ అమౌంట్ ఇచ్చేసేయండి. అదేవిధంగా మార్చి నెలలో ఈడబ్ల్యూఎఫ్, అదేవిధంగా డిసెంబర్ నెలలో సైనిక్ వెల్ఫేర్ ఫండ్ ఇవి కట్ అవుతాయి. మీకు ఎంతెంత కట్ అయిందో మీరు పే స్లిప్లో కరెక్ట్గా చూసుకొని ఇక్కడ వాల్యూస్ని ఎంటర్ చేయండి. ఇంకా ఏమైనా డిడక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎనీ అదర్లో ఇవ్వండి. నెక్స్ట్ సేవింగ్స్, మనకి న్యూ ట్యాక్స్ రిజిమ్లో అయితే సేవింగ్స్ అనేవి మనకి అప్లికబుల్ కావు, కానీ మనం వివరాలు మొత్తం చూపెట్టాలి కాబట్టి మీరు ఏటీసీలో ఉన్నాయి కూడా ఇక్కడ చూపించేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత న్యూ ట్యాక్స్ రిజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ మీరు మార్చుకున్నప్పుడు దేంట్లో తక్కువ పడుతుంది, దేంట్లో ఎక్కువ పడుతుంది అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా అసలు మీకున్న సేవింగ్స్ని ఇవ్వండి, తర్వాత క్యాలిక్యులేషన్లో వీటన్నిటిని చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ డిడక్షన్స్, మీకు కనుక హౌసింగ్ లోను ఉన్నట్లయితే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ కింద మీరు కడుతున్నారో ఆ అమౌంట్ని ఇవ్వండి. నెక్స్ట్ ఏటీజీకి సంబంధించి కానీ లేదంటే ఇక్కడ చూపించిన వీటన్నిటిలో కనుక మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో వాటిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ లోను ఇవన్నీ కూడా ట్యాక్స్ డిడక్షన్స్, ఇవన్నీ ఏంటంటే అదర్ దాన్ ఏటీసీకి అదనంగా మీకు అప్లికబుల్ అయినవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిహెచ్సి డిపెండెంట్, ఇక్కడ మీరు కనుక డిజేబుల్ అంటే పిహెచ్ పర్సన్ అనుకోండి, ఎస్ఎస్సీనే అంటే ఎంప్లాయీ డిజేబుల్డ్ పర్సన్ అయితే ఇక్కడ మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో అంటే బిలో 18 అబోవ్ 18 వాటిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు కొంత అమౌంట్ అనేది మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 75,000, 1,25,000 అనేవి మీకు డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్, మీరు కనుక ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారనుకోండి, ఏ నెలలో ఎంతెంత చెల్లించారు అనేది ఇక్కడ క్లారిటీగా చక్కగా ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డీడీఓ వివరాలు ఇచ్చేసేయండి. నెక్స్ట్ హెచ్ఆర్, నెక్స్ట్ ఇదేంటంటే హౌస్ రెంట్ స్లిప్ అడ్రస్, మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో క్యాల్కులేషన్ చేసుకుని ఉన్నట్లయితే మీరు హెచ్ఆర్ఏని డిడక్ట్ చేస్తే ఆ హెచ్ఆర్ఏకి సంబంధించి కూడా మనం ఆ రెంట్ రిసిప్ట్ని మనం పెట్టాలి కాబట్టి ఆ రెంట్ రిసిప్ట్లో అడ్రస్ ఏ ఉండాలి, ఓనర్ నేము, ఆ అడ్రస్, హౌస్ ఓనర్ పాన్ నెంబరు 1 lakh అబోవ్ అయితే ఆ హౌస్ రెంట్ అనేది ఇయర్లీ మనం పాన్ నెంబర్ కూడా మనం అటాచ్ చేయాలి. పాన్ కార్డు కూడా మనం జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది, ఆ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తాము. ఈ విధంగా ఇచ్చేసేసి ఫైనల్గా మీరు క్యాల్కులేట్ మీద క్లిక్ చేయండి. ఇలా మీరు క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇయర్లీ స్టేట్మెంట్, శాలరీ స్టేట్మెంట్ అనేది మీకు స్టార్టింగ్లో చూపిస్తుంది. ముందుగా మీరు నిధి యాప్ ఆ పే స్లిప్స్ అన్నిటిని దగ్గర ఉంచుకొని ఈ శాలరీ వివరాలను కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ముందు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే బేసిక్ పే కానీ ఇంక్రిమెంట్ మంత్ కానీ అవు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు ఎడిట్ ఫామ్ అగైన్లోకి వెళ్ళిపోయి మరలా వాటిని ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంతటితో మనకి ట్యాక్స్ క్యాల్కులేషన్ అనేది 100% అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మొబైల్లో కూడా ఈజీగా 100% చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ శాలరీ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడం కొరకు డౌన్లోడ్ శాలరీ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్లో మొత్తం డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా అనెక్సర్ 2 దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం కొరకు అనెక్సర్ 2 మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు అనెక్సర్ 2 అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ అనెక్సర్ పీడిఎఫ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఈ అనెక్సర్ 2 కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మరలా మనం బ్యాక్కి వెళ్తానికి బ్యాక్ టు మెయిన్ పేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫామ్ 16 డౌన్లోడ్ చేసుకోవడం వరకు ఫామ్ 16 మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫామ్ 16 అని చెప్పి ఇక్కడ మీకు పీడిఎఫ్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇది కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. మరలా బ్యాక్ వెళ్తానికి బ్యాక్ టు మెయిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ ఫామ్ 16లోనే ఇక్కడ మీకు బ్యాక్ ఉంటుందన్నమాట. ఈ ఫామ్ 16 మీద క్లిక్ చేసిన తర్వాత దీంట్లోనే
కిందకు వస్తే ఇక్కడ బ్యాక్ ఇది కావాలి కాబట్టి డౌన్లోడ్ ఫామ్ 16 బ్యాక్ ఇన్ పీడిఎఫ్, ఇక్కడ పైన ఉన్న ఫామ్ 16 ఇన్ పీడిఎఫ్, ఇది ఏమన్నా ఫ్రంట్ పేజీ, ఈ క్రిందతో వచ్చేసరికి బ్యాక్ పేజ్. ఈ రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు వర్డ్స్ ట్యాక్స్ రిజమ్ చేసుకుని ఉన్నట్లయితే అప్పుడు ఆ రెంట్ రిసిప్ట్ వరకు ఈ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫామ్ 12BB ఇది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే అందరూ. ఈ విధంగా మనం ఈజీగా మన మొబైల్లోనే మనకి ఎలాంటి సిస్టమ్ నాలెడ్జ్ అవసరం లేకుండానే ఈజీగా మనకి నెట్ ఉంటే చాలన్నమాట. ఈ లింక్ను ఓపెన్ చేసేసి ఈ విధంగా మీ యొక్క వివరాలు ఇచ్చేసేసి మీరు ఈజీగా మనం ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఈ క్యాల్కులేషన్ కూడా 100% కరెక్ట్గా ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది. లేటెస్ట్ నామ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ మొబైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ లింక్ కొరకు మీరు గూగుల్లో amravati-teacher.com ఓపెన్ చేసేసి అక్కడి నుంచి మీరు ఈజీగా లింక్ను ఓపెన్ చేసేసి ఈ విధంగా మన మొబైల్లోనే మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు.